ఈరోజు దేవుని వాగ్దానం 102వ కీర్తన 15వ వచనం. భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. రాజైన దావీదు తన ప్రాణము దుఃఖముతో నిండినప్పుడు యెహోవా సన్నిధిని మొరపెట్టిన ప్రార్థన. మొదటి వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థించాడు. శ్రమపరిచిన వారి నిమిత్తం దేవునికి తన పిల్లలు చేయు ప్రార్థన మొరలు దేవుని భయంకరమైన సన్నిధి నుండి ఎంతో ఉగ్రతను తీసుకుని వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధమైన సాక్ష్యాలు, చరిత్రలను ఎన్నో మనం గమనించగలం. వీటి చరిత్రను మనం గమనించినప్పుడు శత్రువులు భయకంపితులైపోయారు, పారిపోయారు. తన ప్రజల ఎడల దేవుడు చేయు కార్యములను చూచి ఆయనను సేవించారని మనం గ్రంథంలో గమనిస్తాం. మొదటిగా ఆదికాండంలో దేవుని పిలుపునకు విధేయత చూపించి తన దేశమును, బంధువులను, తండ్రిని విడిచిపెట్టి బయలుదేరి ఆయన చూపించు దేశమునకు బయలుదేరిన అబ్రహామును ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనంలో గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిచి తన ఇంట చేర్చుకున్నారు. అబ్రహాము షారాను తన చెల్లెలని చెప్పమన్నారు. అలాగే షారా అబ్రామును తన అన్నయ్యను చెబుతుంది. ఈ విషయంలో దేవుడైన యెహోవా ఆ రాత్రి అబీమెలెకు రాజుతో, ఈమె ఒక పురుషునికి భార్య గనుక ఈమె విషయంలో నీవు చచ్చినవాడవు సుమి అని గద్దిస్తారు. అబీమెలెకు ఆమెతో పోలేదు అని 20వ అధ్యాయం 3వ వచనంలో ఆదికాండంలో చెప్పబడింది. ఆమెను తిరిగి అప్పగించుమని దేవుడు చెప్పి, అతడు నీ కొరకు ప్రార్థించును, అతడు ప్రవక్త, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని స్వప్నమందు చెప్పారు. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి అని చెప్పబడింది. 20వ అధ్యాయం 17వ వచనంలో ఆదికాండంలో అబ్రాము దేవునికి ప్రార్థింపగా అబీమెలెకు ఇంటిలో మూయబడిన గర్భమును దేవుడు తెరిచాడు. ఎలా అనగా షారాను బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూయబడిను. అతని భార్య దాసీల గర్భములను దేవుడు మూసి ఉన్నాడు. అబ్రామును బట్టి అబీమెలెకింటిలో అందరికీ యెహోవా నామమును బట్టి భయము, అబ్రామును బట్టి భీతి కలిగింది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ప్రభు చెప్పారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకుని వచ్చుటకు నిర్ణయించి వారిని బయటికి నడిపించుచుండగా ఫరో ఎంతో కక్షతో వారిని వెలుపలికి పంపక ఆటంకపరిచినప్పుడు దేవుడు ఎన్నో శ్రమలతో వారిని గద్దించగా, ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల మధ్య వారిని అనగా ఇశ్రాయేలు వారిని వెలుపలికి నడిపిస్తూ ఉండగా ఫరోను అతని సైన్యము వారిని, ఇజ్రాయేలు ప్రజలను తరుముతూ సముద్రము మధ్య నుండగా చీలిన సముద్రము కలిసిపోవునట్లుగా దేవుడు చేసినప్పుడు వారు నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. నిర్గమకాండం 14వ అధ్యాయం 30-31 వచనాల్లో, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచరి అని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారం మన జీవితంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ ద్వారా, ఆయన ప్రమేయం ద్వారా భూరాజులందరూ ఆయన మహిమకును భయపడెదరు. అబ్రహాము జీవితంలో దేవుని ప్రమేయం ద్వారా అబీమెలెకు గెరారు రాజ్యమంతా భయపడ్డారు. అలాగే ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రమేయం ద్వారా, ఆయన ఇన్వాల్వ్మెంట్ ద్వారా మొత్తం ఐగుప్తీయులందరూ నాశనమయ్యారు అని చెప్పబడింది. అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ ఆయన మహిమకును భయపడెదరు అని చెప్పబడింది. అవును, దేవుని ప్రమేయంలో ఎవరైనా ఆయన మహిమగల కార్యములకు భయపడవలసిందే. అందుకే దేవుని ప్రమేయమునే మనం కోరుకుందాం. అట్టి ధన్యత
అటు జీవితము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఆమెన్.